అందరూ శాంతి దూతల్లాగా షో చేసేవాళ్లే. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కాస్త ఎక్కువగానే నటిస్తారు. ఆస్కార్ రేంజ్ నటన అయింది. కిక్ సినిమాలో రవితేజ టైప్లో ఆయనే కొందరని నదిలో పడేస్తారు, తర్వాత ఈదుకుంటూ వెళ్ళి కాపాడతారు, నేనే రక్షించా అంటారు. అసలు నదిలో తొయ్యడం ఎందుకు, తిరిగి కాపాడినట్టు బిల్డప్ ఇవ్వడం ఎందుకు? సినిమాలో అయితే రవితేజ కిక్కు కోసం చేస్తాడు, కానీ ఇక్కడ ట్రంప్ గారి లెక్కలే వేరు, ఆయనకున్న తెక్కే వేరు. నోబుల్ పీసులు కావాలి, ప్రపంచానికి నేనే పెద్ద దిక్కెవరు అనే పేరు కావాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్తున్న ట్రంప్ ఇటు మిడిల్ ఈస్ట్లోనూ మంటలను శాశ్వతంగా ఆపేశానని డబ్బా రాయిలా డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇంతకీ మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన అసలు సాధ్యమేనా? నిజంగా ఇరాన్ న్యూక్లియర్ శక్తిని ట్రంప్ నశింపజేశాడా, లేదా పేలే బాంబులు ఇంకా ఉన్నాయా? నిజానికి ఈ ఘటన మొత్తం ఇజ్రాయెల్ కారణంగా మొదలైంది. ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఇరాన్ తోక ముడుచుకొని కూర్చోలేదు, గట్టిగా బదులిచ్చింది. దెబ్బకు ఇజ్రాయెల్ వణికిపోయింది. దీంతో ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా కూడా ఎంటర్ అయింది. అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు, పెద్ద ఎత్తున బంకర్ బస్టర్ బాంబులు వేసినట్టు ట్రంప్ ప్రకటించారు. ఇటు ఫోర్డో లాంటి కీలక అణు కేంద్రాలను దెబ్బతీశారు. ఇది చరిత్రలోనే గొప్ప విజయం అని, ఇరాన్ అణు ప్రోగ్రాంను మట్టుబెట్టేశామని ట్రంప్ చెప్పుకున్నాడు. ఇక యుద్ధాలు లేవని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చుకున్నాడు. కానీ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఇరాన్ దగ్గర ఇప్పటికీ 400 కిలోల యురేనియం ఉంది. అది 60% శుద్ధిగా ఉంది. అంటే 90% వరకు న్యూక్లియర్ బాంబ్ తయారైపోయింది. ఇటు అమెరికా దాడులకు ముందే ఇరాన్ ఆ స్టాక్ని రక్షించుకుందట. మిగిలిన యురేనియం ఏదైనా రహస్య ప్రదేశాల్లో ఉంచిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక శాంతి ఎక్కడున్నట్టు? భవిష్యత్తులో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయదని గ్యారంటీ ఎక్కడుంది? ఈ లెక్కన ట్రంప్ పాడైపోయిన తన పొలిటికల్ ఇమేజ్ను రిపేర్ అయితే చేసుకుంటున్నాడు. మొదటి టర్మ్లో జరిగిన మిస్ హ్యాండ్లింగ్, ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఒప్పందాల రద్దు అన్నీ ఓ మిగిలిన చెడు గుర్తుగా నిలిచాయి. కానీ ఇప్పుడు తాను మళ్ళీ ప్రెసిడెంట్గా వచ్చాక వాటిని రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నాడు. సో ట్రంప్ డీల్ శాశ్వత శాంతికి నాంది అయిందా అంటే డౌటే. ఇరాన్ మిలిటరీ నెట్వర్క్తో పాటు హమాస్, హిజ్బుల్లా, హౌతీలు వీరంతా ఇంకా తమ పనుల్లో వాళ్ళ పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్నారు. మరోవైపు ఇరాన్ లోపల రాజకీయ వాతావరణం అల్లకల్లోలం అలానే ఉంది. అయతుల్లా ఖమేనీ అధికారంలో ఉన్న ఆయన తర్వాతి పాలన ఎవరిది అన్న ప్రశ్న అయితే ఉంది. ప్రజలు బహిరంగంగానే గళమెత్తుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇంకా నియంత్రణ పెంచే అవకాశమూ ఉంది. ట్రంప్ దాడులు ఇరాన్ ప్రజలను స్వేచ్ఛను తెస్తాయా, లేక మరింత కఠిన పాలనకు దారితీస్తాయా అన్నది ప్రశ్నే. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యుద్ధాన్ని ఉపయోగించుకున్నట్టు విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు శాంతి వస్తే ట్రంప్, నెతన్యాహుకి ఇద్దరికీ రాజకీయంగా గట్టి బూస్ట్ అయితే లభించనుంది. అదే సమయంలో ట్రంప్ ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తెచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ట్రంప్ మాటలతో చూస్తే మిడిల్ ఈస్ట్కి శాంతి వచ్చింది. కానీ మిడిల్ ఈస్ట్ శాంతి అనేది మనం ఎన్నడూ నమ్మలేని ఊహ. ఇప్పుడిప్పుడే రాత్రివేళ మౌనంగా ఉన్న క్షణాల్లో మళ్ళీ పేలుళ్ళు మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇరాన్ యురేనియం స్టాక్ ఎక్కడుందో తెలియదు. ఫర్ ఎవర్ పీస్ నిజంగా ఫర్ ఎవర్గా నిలుస్తుందా, లేక ఇది కూడా ట్రంప్ స్టైల్లో ఓ తాత్కాలిక స్టంట్ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ నిజంగా శాంతి దూత, లేక ఇది ఓ పెద్ద రాజకీయ డ్రామా మాత్రమేనా? కామెంట్లో చెప్పండి.